హాయ్ అండి, నమస్కారం అండి. నేను కొత్తపల్లి కృష్ణారెడ్డి. నేను కొంత మేడారం అమ్మవారు సమ్మక్క సారలమ్మ వాళ్ళ చరిత్ర అంటే పూర్వ చరిత్ర గురించి కొంత రీసెర్చ్ చేశాను. అయితే ఇంతకుముందు నల్లూరి శ్రీనివాసరావు గారు చెప్పారు ఇక్కడ శక్తిపీఠం ఉంది అని. నేను ఇక్కడ కొద్దిగా ఈ చరిత్ర గురించి రీసెర్చ్ చేశాను, కొన్ని వివరాలు మీకు చెప్తున్నాను. ఇక్కడ సర్వశక్తి రూపము ఎవరు ఉంటారంటే నిమిషాంబిక దేవి అని ఉంటారు. ఎవరు శక్తిపీఠం అండి. మేడారం గురించి ఇక్కడ పూజ చేసేది ఎక్కడ, ఈ శక్తిపీఠం అమ్మవారి దగ్గర శుక్రవారం చేస్తారు. మూకాంబిక, లలితాంబిక, దుర్గమ్మ, కాలమ్మ, భద్రిక, చంద్రిక 5 శక్తి రూపాలతో ఇక్కడ వెలుస్తుంది. ఎక్కడ ఈ చిలకల గుట్ట. ఈ గుట్టకు ముగ్గురు, ఈ గుట్టకు ఒకరు. అంటే ఇక్కడ తమ్ముడు ఎవరంటే పోతురాలు. మామూలుగా అమ్మవార్లకు 108 అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళకి పోతురాలు అంటారు అట్లా. అయితే గుడిలో 3 రూపాలు, బయట 2 ఉంటారు. బయ్యారపు గుట్ట, గట్టు ముసలమ్మ, బైరపు గుట్ట అని ఇంకొకటి ఉంటుంది, ఇంకొక గుట్ట దగ్గర. అయితే పుట్టు సోమవారం బుధవారం అక్కడ పూజ జరుగుతుంది. ఎక్కడ, గట్టు ముసలమ్మ దగ్గర, బయ్యారపు గుట్ట దగ్గర. మీరు అటువైపు ఉంది బయ్యారపు గుట్ట. ఓకే, అక్కడ పూజా విధానం ఏం చేస్తారంటే దీపం పెట్టి, బోనం పెట్టి, కొబ్బరికాయ, కోడి పిల్లలు ఈ విధంగా చేస్తుంటారు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. పిల్లలు కాని వారికి కూడా ఇక్కడ మూలికలు దొరుకుతాయి. చెప్పండి. మూకాంబిక అని చెప్పాను కదా ఇంతకుముందు. బయ్యారపు గుట్ట అంటే గట్టు ముసలమ్మ అని చెప్పాను కదా. మూకాంబిక అంటే ఇక్కడ మూకాంబిక. ఇక్కడ ఏం చేస్తా అంటే సోమవారం శనివారం ఇక్కడ పూజలు. ఓకే.